రేపొద్దున 2024లో మరలా మోడీ ప్రభుత్వం కేంద్రంలోకి అధికారం వస్తే కనీసం ఈ ఉన్న 10 కంపెనీలు కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ నుంచి మొత్తాన్ని ప్రైవేట్ సెక్టార్కు మార్చి ప్రైవేట్ సెక్టార్ మొత్తాన్ని గవర్నమెంట్ సెక్టార్ మొత్తాన్ని మూసేసి ప్రైవేట్ సెక్టార్లోకి చేసి ఈ దేశంలో రిజర్వేషన్స్ అనే కాన్సెప్టే ఉండకూడదు అని చేసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయోజనం కాదా? 3 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగ్జామ్షన్ రిలయన్స్ కంపెనీకి ఇస్తావు. 3 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగ్జామ్షన్ రిలయన్స్ కంపెనీకి ఇస్తావు. 4,40,000 కోట్ల రూపాయలు డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అన్నింటినీ ప్రైవేట్ కంపెనీల్లో కలిపేస్తావు. ఎక్కడుందా జస్టిఫికేషన్? ఈ దేశం నుంచి లోన్లు తీసుకొని కంపెనీల నుంచి లోన్లు తీసుకొని భారతదేశం నుంచి పారిపోయినటువంటి 6 లక్షల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రైట్ ఆఫ్ కింద డెట్స్ మొత్తాన్ని క్లియర్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడైతే ప్రభుత్వం వ్యాపారం చేయదు. ప్రభుత్వం వ్యాపారం చేయడానికి లేదు. ప్రభుత్వం ఉన్నది గవర్నమెంట్ నడపటానికి. మరి ప్రభుత్వం ఉన్నది అమ్మేయటానికి ఆస్తుల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్ని వాళ్ళ రిజర్వేషన్స్ని తీసేయటానికి.